నమస్తే అండి, నా పేరు గౌతమ్ కుమార్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ విటమిన్ బి12 దేంట్లో దొరుకుతుంది, అధికంగా దేంట్లో దొరుకుతుంది, అవి మనం ఎలా తీసుకోవచ్చు, మన బాడీలోకి ఎలా అబ్జార్ప్షన్ జరుగుతుంది. విటమిన్ బి12 అంటే కోబలమైన్. ఇది బి కాంప్లెక్స్ అని జనరల్గా అంటుంటాం చూడండి. సో వీటిలో అలాగే జనరల్గా ఈ బి ట్వెల్వ్ ఎస్పెషల్లీ విటమిన్ బి12 అనేది మీట్ ద్వారా, డైరీ ప్రొడక్ట్స్ ద్వారా, పౌల్ట్రీ ద్వారా మన బాడీలోకి వెళ్తుంది. వెజిటేరియన్ ప్రొడక్ట్స్లో దేంట్లోనూ దొరకదు అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు ఫోర్టిఫై చేస్తే కనుక, అంటే యాడ్ చేస్తే కనుక మీకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకపోతే కనుక అవసరం లేదు. బి12 అన్నది ఓన్లీ నాన్ వెజ్తోనే వస్తుంది, డైరీ ఐటమ్స్తో వస్తుంది. కానీ నాన్ వెజ్తో పోలిస్తే కనుక డైరీ ఐటమ్స్తో రావాలి అంటే కనుక చాలా టైం పడుతుంది. సో ఈ చాలా టైం పడడంతో మనకు మళ్ళీ బి12 పెరగడం తగ్గడం రెండు అయిపోతుంటాయి. అయితే మన శరీరంలోకి ఈ బి12 అన్నది మీట్ ద్వారా వస్తుందని అర్థమైంది. దీనివల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జుట్టు రాలడం కానీ, జుట్టు పుట్టడం కానీ తగ్గిపోతుంది. అలాగే ఒంట్లో ఉన్న మెటబాలిజం ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతుంది. అలాగే బాడీకి దీని ఏమంటామంటే పిక్కల నొప్పి రావటం కానీ, లేకపోతే మజిల్ స్పాజమ్స్ అంటాం, ఈ మజిల్ స్పాజమ్స్ రావటం కానీ, లేకపోతే హెయిర్ లాస్, స్కిన్ ఇష్యూస్ ఇవేమీ రాకుండా చూసుకుంటుంది. సో ఇవన్నీ లేవనుకోండి, మన డైలీ లైఫ్ హాయిగా గడిచిపోతుంటుంది. వాకింగ్ చేయగలుగుతాం, ప్రాపర్ టైంకి లేవాలనిపిస్తుంటుంది. అలాగే మన బాడీలో ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఏ టైంలో ఏ పని చేయాలని కూడా నేర్చుకోవాలి. 1 గంట 2ంటికి మధ్యలోనే మనం భోజనం, 2-2:30 మ్యాక్సిమం, 3 మ్యాక్సిమం, అంతకుమించి ఎక్కువ వెళ్ళకుండా, 9-10:30 లోపల బ్రేక్ఫాస్ట్, 1 గంట 2 మధ్యలో భోజనం, రాత్రి 7-8 లోపల డిన్నర్. ఇవి ఇలా పెట్టుకొని మధ్యలో 2 స్నాక్స్ కనుక పెట్టుకుని, షార్ట్ స్నాక్స్, ఫ్రూట్ అవ్వచ్చు, నట్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ ఇలా పెట్టుకోగలిగితే మన బాడీకి ఎలాంటి దోకా ఉండదు. సో ఒక సంపూర్ణమైన ఆహారాన్ని మన బాడీకి కల్పించినట్టు అవుతుంది. నెక్స్ట్ పాయింట్, మన బాడీలో జరిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. ఆడవాళ్ళు ఇంకా ఎక్కువ జరుగుతుంది, బట్ జనరల్గా మన బాడీలో జరిగే ఈ హార్మోనల్ చేంజెస్ని తట్టుకునే దానికి ఈ బి12 అన్నది కూడా ప్రాపర్ లెవెల్స్లో ఉంటేనే బాడీ ఈ ఫ్లక్చుయేషన్స్ని తట్టుకోగలుగుతుంది. లేకపోతే కనుక చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఈ బి12 ద్వారా మనకు వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ భోజనం తిన్నాం, అన్నం, కూర, పప్పు, పులుసు తినేసాం. అయితే నేను కూర తినేసాను, కొంచెం పనీర్ కర్రీ లాంటిది ఏదో తినేసాను. సో నాకు ప్రోటీన్ వచ్చేసింది కదా, ఇంకా మిగతా ఇవి తినాల్సిన అవసరం లేదు కదా అనుకున్నాం, తీసుకుని వెళ్ళిపోయాం. కానీ స్టిల్ కొంతమందికి ఆ నీరసం అనేది ఉంటుంది. ఆ నీరసం అన్నది వేరు. బి12 డిఫరెన్స్ వల్ల వాళ్ళకి వచ్చే కీళ్ళ నొప్పులు కానీ, లేకపోతే ఈ మజిల్ స్పాజమ్స్ కానీ ఇది అంటాం అనమాట, అవి వేరుంటాయి. సో ఇవి రెండింటికి మనకి ఏదన్నా కూడా బి12 కనుక జనరల్గా పెంచుకుంటే నార్మల్ అయిపోతుంది. అయితే చాలామంది తెలియని విషయం ఏంటి అంటే, విటమిన్ బి12 అన్నది సిరియల్స్లోను, తర్వాత పాలల్లోను, తర్వాత పన్నీర్లోను పైనుంచి యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే న్యాచురల్గా వచ్చే ఇది వేరు, అలాగే మనం యాడ్ చేసి సప్లిమెంట్ తీసుకుని దాంతో వచ్చేదానికి వేరు. ఎందుకు ఇలా యాడ్ చేసినా, ఇలా వచ్చినా కూడా మన బాడీకి కావాల్సిందలా ఏంటి అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం, బాడీకి సరైన తగ్గట్టుగా హైడ్రేషన్ లెవెల్స్, ఒంటికి మనం బాడీకి అందించిన కంప్లీట్గా మనకు కావాల్సిన అంటే మన శరీరానికి ఏవైతే అవసరం ఉంటుందో వాటిని మాత్రమే మన పోషకాహారాలుగా మనం ఇచ్చుకుంటే కనుక బాడీ ప్రశాంతంగా ఉండగలుగుతుంది. నమస్తే.